హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? మీకు ఒకసారి టైం చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు టైం కనిపిస్తుందని అనుకుంటున్నా. సో ఆల్మోస్ట్ టైం వచ్చేటప్పటికి ఇప్పుడు 3:32 AM అయితే అవుతుంది. సో ఇందాకే మనకి డీల్స్ అయితే రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు డీల్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉన్నాను. మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తూ ఉన్నాను. కొంతమంది వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యారు కదా, సో వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉన్నాను. సో వచ్చిన డీల్స్ అన్నీ నేను అక్కడ పోస్ట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ కొన్ని రోజులైనా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా అక్కడ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. మంచి మంచి డీల్స్ అయితే వస్తాయి. కొంతమంది మొబైల్స్ కొనలేకపోయారు, వాళ్ళందరికీ కూడా టిప్స్ చెప్పి మొబైల్స్ అయితే కొనిపించాను. కొంతమంది చేత మంచి మంచి టీవీస్ కొనిపించాను. ఇంకా కొంతమంది గైడ్ చేస్తూ కొనిపించాను అనమాట. సో చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొంతమంది కొన్న తర్వాత హ్యాపీ ఫీల్ అయ్యి అంత తక్కువ ధరకు వస్తుందని, కొంతమంది ట్రీట్ ఇస్తామని కూడా చెప్పారు. సో మీరు ట్రీట్ అట్లాంటివి ఏమి ఇవ్వలేదు. జస్ట్ నాకు మీరు చేయాల్సిన హెల్ప్ ఒక్కటే, జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి. కింద హైప్ వస్తుంది, హైప్ బటన్ అయితే క్లిక్ చేయండి అంతే. నాకు అంతకుమించి ఏం అవసరం లేదు. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో అక్కడ జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఇక్కడ పక్కన QR కోడ్ కనిపిస్తుంది. సో దాన్ని స్కాన్ చేసినా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నా నుంచి మీకు ఏదైనా సజెషన్ కావాలంటే పక్కన మీకు నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, సో ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో పింగ్ చేయండి. మీకు ఏ ప్రోడక్ట్ గురించి సజెషన్ కావాలన్నా నేను ఇస్తాను. సో మన లింక్స్ యూజ్ చేసి మీరు కొనడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఏవైతే డీల్స్ చెప్పబోతున్నానో ఈ డీల్స్ అన్నీ కూడా వండర్ఫుల్ డీల్స్ అయితే వచ్చాయన్నమాట. మనం అనుకున్న దానికంటే ఇంకా బెటర్ డీల్స్ అయితే వచ్చాయి. అసలు హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ప్రైస్ డ్రాప్ అవుతుందని. సో ఇప్పుడు నేను ఇవన్నీ కూడా మీకు చెప్పబోతున్నాను. ఒకవేళ వీటిని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే అమెజాన్ అయితే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఫ్లిప్కార్ట్ అయితే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో ఈ ట్యాగ్ సెక్షన్ మీద క్లిక్ చేయగానే అఫిలియేట్ మొత్తం లింక్ అంతా మీకు అక్కడ వస్తూ ఉంటాయి. అన్ని లింక్స్ కూడా మీకు ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా ప్రోడక్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. సో దీన్ని యూజ్ చేసి మీరు ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయండి. మన ఛానల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ టీవీ డీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి చాలా డీల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అసలు ఒకదాని మించి ఒకటి ఉంది. అసలు టెంప్ట్ చేస్తున్నాయి అనమాట. డబ్బులు లేని వాళ్ళు కూడా బయట నుంచి తీసుకొచ్చి కొనేయాలనేటట్టుగా ఉన్నాయి. బట్ మీరు అట్లా ఏం చేయొద్దు, మీకు అవసరం అయితేనే తీసుకోండి. ఫస్ట్ డీల్స్ కనుక చూసుకున్నట్లయితే మనం లుమియో టీవీ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే అయింది. మార్కెట్లోకి వెరీ లేట్గా ఎంట్రీ ఇచ్చింది. ఎందుకు అని అంటే 12 AM నుంచి మనకి ఎర్లీ యాక్సెస్ స్టార్ట్ అయింది కదా, బట్ 12 AMకి ఇది మార్కెట్లోకి అయితే రాలేదు. ఒక 5 minutes 7 minutes తర్వాత ఎంట్రీ అయితే ఇచ్చింది. అంతవరకు అందరూ నాకు మెసేజ్ చేసి చంపేశారు. అదేంటన్నా లుమియో ప్రైజెస్ అంత తగ్గాయి అని చెప్పావు కదా, అసలు ఏం రాలేదే అని అసలు చంపేశారు అనమాట. నేను కూడా ఒక క్షణం షాక్లకు గురైపోయాను. సో వెయిట్ చేయండి, కొంచెం వస్తుందని నాకు నమ్మకం ఉండే. సో వెయిట్ చేసాం. ఒక 5 minutes 7 minutes తర్వాత మనకి అప్డేట్ అయితే అయిపోయాయి. సో వీటి ప్రైజెస్ కనుక చూసుకున్నట్లయితే లుమియో నుంచి 43 inches వచ్చేటప్పటికి మనకి 26,999 రూపీస్ ఉండే, ఆల్మోస్ట్ 28,000 రూపీస్ వరకు ఉండే. ఇది మనకి 20,000 రూపీస్ బడ్జెట్లో వస్తుంది. 19,999 రూపాయల బడ్జెట్లో వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను చేస్తున్న టైంకి ఇది ఒక్క మోడల్ మాత్రమే స్టాక్లో అవైలబుల్ ఉంది. అండ్ దీంట్లో 50 inches 55 inches అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయాయి. వెంటనే ఒక ½ hour తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్లోకి అయితే వెళ్ళిపోయాయి. మళ్ళీ తీసుకొని వస్తారు, మీరేం కంగారు పడొద్దు. కాకపోతే కొంచెం ప్రైస్ పెరుగుతూ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ఎర్లీగా కొంటారో మీకు అంత ఎర్లీ సేవ్ అయితే ఉంటుందన్నమాట. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సేల్లో కొనేటప్పుడు ఖచ్చితంగా ఎర్లీగా కొనడానికి ట్రై చేయండి. మీరు ఈ సేల్లో పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు 2 కార్డ్స్ అయితే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అమెజాన్లో పర్చేస్ చేసే పని అయితే SBI క్రెడిట్ కార్డు కానీ SBI డెబిట్ కార్డు కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే మీ దగ్గర ఉండాలి. ప్రైమ్ మెంబర్షిప్ ఉండాలి. అదే మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేస్తే మీకు బ్లాక్ మెంబర్షిప్ అయినా ఉండాలి, ప్లస్ మెంబర్షిప్ అయినా ఉండాలి. దాంతో పాటుగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కానీ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు కానీ ఇవి ఉంటేనే మీకు ఇప్పుడు నేను చెప్పబోయే డీల్స్ అన్నీ కూడా వర్తిస్తాయి. అండ్ ఇవి మాత్రమే కాదు, నెక్స్ట్ ఇంకా డీల్స్ అన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. రిఫ్రిజిరేటర్ డీల్స్ కానీ, వాషింగ్ మిషన్ డీల్స్ కానీ, ఎవ్రీథింగ్ కూడా నేను మీ ముందుకు అయితే తీసుకొస్తాను. సో ఇక మనం 50 inches కనుక చూసుకున్నట్లయితే 32,400 అయితే ఉంటుంది రెగ్యులర్గా దీని ప్రైస్. ఇది మనకి 26,000 రూపీస్కి అయితే వచ్చింది. అండ్ ఎవరైతే కొంచెం డెబిట్ కార్డ్స్ యూజ్ చేస్తారో వాళ్ళకి 1000 రూపీస్ అయితే ఎక్స్ట్రా పడుతూ ఉండింది, అది కూడా మీరు గమనించుకోండి. అండ్ మీకు 55 inches వచ్చేటప్పటికి 37,000 రూపీస్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు 29,990 రూపీస్కి అయితే వచ్చింది. ఎవరైతే ఈ డీల్స్ లూట్ చేశారో లోయెస్ట్ ప్రైస్, మీకు ఎప్పటికీ కూడా ఈ లోయెస్ట్ ప్రైస్కి రావు. ఇంకా ఎందుకు మరి ఇంత లోయెస్ట్ ప్రైస్కి వచ్చాయంటే, ఒకటి మనకి GST 28% నుంచి 18%కి వచ్చింది. అంటే 1 lakh రూపీస్కి మనకి 10,000 రూపీస్ ప్రైస్ అయితే తగ్గింది ఒకటి. రెండోది వచ్చేటప్పటికి మనకి సేల్ అనేది చాలా అంటే ఇయర్లోనే ద బిగ్గెస్ట్ సేల్ కాబట్టి లోయెస్ట్ ప్రైస్కి వస్తాయి కాబట్టి, సో అది కూడా మనకు ఒక కారణం. అందుకే అంత లోయెస్ట్ ప్రైస్కి అయితే వచ్చేసాయి అనమాట. మళ్ళీ మీకు ఆ ప్రైస్కి అయితే రాకపోవచ్చు. నెక్స్ట్ మనకి వియూ నుంచి, వియూలో మనకి కొన్ని సిరీస్లు అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ నేను మాట్లాడుతున్నది వియూ వైబ్ DB గురించి, డిజైనర్స్ విజన్. సో DB గురించి అయితే మాట్లాడుతున్నాను. ఇక్కడ మీకు బ్లాక్ లెవెల్స్ అయితే చాలా బాగుంటాయి. 43 inches వచ్చేటప్పటికి జనరల్గా మనకి
27,000 రూపీస్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి దీన్ని 23,000 రూపీస్కి అయితే తీసుకొచ్చారు. సో విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 50 ఇంచెస్ వచ్చేటప్పటికి 34,000 రూపీస్ అయితే ఉంటుంది. దీన్ని మనకి 26,490 రూపీస్కి అయితే తీసుకొచ్చారు. అలాగే 55 ఇంచెస్ వచ్చేటప్పటికి 38,000 రూపీస్ అయితే ఉంటుంది. దీన్ని మనకి 30,000 రూపీస్కి అయితే తీసుకొచ్చారు. అలాగే 65 ఇంచెస్ వచ్చేటప్పటికి 52,000 రూపీస్ అయితే ఉంటుంది. దీన్ని మనకి 41,090 రూపీస్కి అయితే తీసుకొచ్చారనమాట. సో చాలా హ్యూజ్ డ్రాప్ అయితే అయింది కదా. నెక్స్ట్ మనకి 75 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 89,000 రూపీస్ వరకు ఉంటుంది. 69,000 రూపీస్ వరకు తీసుకొచ్చారు. 20,000 రూపాయల వరకు మనకి ప్రైస్ డ్రాప్ అయితే అయింది. హ్యూజ్ ప్రైస్ డ్రాప్. ఈ 20,000 రూపాయలకి మనం ఒక సౌండ్ బార్ కనుక తీసుకున్నట్లయితే అసలు అదిరిపోయే సౌండ్ వస్తుంది. సో జనరల్గా మనకి వియూ వైబ్ డీవీలో ఆల్రెడీ వీళ్ళే ఒక 88 వాట్స్ సౌండ్ బార్ అయితే ఇస్తారు. మనం ఒక 20,000 పెడితే అసలు మనకి బద్దలైపోయే సౌండ్ అయితే వస్తుంది. సో చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనం సోనీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ సోనీలో చూసుకున్నట్లయితే మీకు 2 మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ 2 మోడల్స్ వచ్చేటప్పటికి సోనీ S22M2 S25M2 రెండు అయితే ఉంటాయి. బట్ నేను ఇక్కడ ఒక మోడల్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే మనకి చాలా టైం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఇవి విడివిడిగా మీకు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్స్, అమెజాన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్రోడక్ట్ లింక్స్ మీకు ఫ్లిప్కార్ట్ అయితే మీకు ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో ఉంటాయి. మీరు వాటిని ప్రెస్ చేసి మీరు ఆ లిస్ట్ చూసుకొని మీకు ఏది కావాలో అది పర్చేస్ అయితే చేయొచ్చు. ఇకపోతే మనము బ్రావియా కనుక చూసుకున్నట్లయితే 43 ఇంచెస్ మనకి జనరల్గా 48,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇది మనకి ఇప్పుడు ఆల్ టైమ్ లోయెస్ట్కి వచ్చేసింది. అసలు అనుకోలేదు నేను అనుకునేదే 34,000కి వస్తుందని. బట్ ఇప్పుడు మనకి 32,000 రూపీస్కి అయితే వచ్చింది. 31,990 రూపీస్కి అయితే వచ్చింది. ఆల్ టైమ్ లోయెస్ట్. నెక్స్ట్ మీకు 50 ఇంచెస్ వచ్చేటప్పటికి 64,000 రూపీస్కి అయితే వస్తుంది. ఇది మనకి 47,240 రూపీస్కి అయితే వచ్చింది. అండ్ 55 ఇంచెస్ వచ్చేటప్పటికి 68,000 రూపీస్కి అయితే వస్తుంది. 45,995 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ మీకు 65 వచ్చేటప్పటికి 85,000 రూపీస్ దగ్గర అయితే ఉంటుంది. ఇది మనకి ఇప్పుడు 67,990 రూపీస్కి అయితే వచ్చింది. చాలా ప్రైస్ హ్యూజ్ డ్రాప్ అయితే అయింది. నెక్స్ట్ 75 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 1,15,000 రూపీస్ దగ్గర అయితే ఉంటుంది. బట్ ఇది మనకి ఎంత ప్రైస్ డ్రాప్ అయిందంటే 20,000 రూపాయల ప్రైస్ డ్రాప్ అయ్యి మనకి 96,000 రూపీస్కి అయితే వచ్చింది అనమాట. చాలా హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే అయింది. నెక్స్ట్ ఇంకొక హార్డ్ కేక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇదే LG UA82. సో అసలు వెంటనే అయిపోతూ ఉన్నాయి అనమాట. లుమియో కానీ LG UA82 కానీ చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉన్నాయి. సో అలాగే మనకి 43 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 34,000 రూపాయల వరకు ఉంటుంది. మనం అనుకున్న ప్రైస్లోకి వచ్చింది. మనం 23,000-24,000 అనుకున్నాము, ఆ ప్రైస్లోనే వచ్చింది. 23,740 రూపాయలకి అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి 50 ఇంచెస్ వచ్చేటప్పటికి 38,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇది మనకి 31,240 రూపీస్కి అయితే వచ్చింది. అండ్ 55 ఇంచెస్, సో చాలా హార్డ్ కేక్. ఇది కూడా 44,000 రూపీస్ అయితే ఉంటుంది. బట్ 33,000 రూపీస్కి వచ్చింది. అంటే ఏదైతే 43 ఇంచెస్ ఉందో ఆ ప్రైస్కి వచ్చేసింది అనమాట 55 ఇంచెస్. నెక్స్ట్ మీకు 65 ఇంచెస్ వచ్చేటప్పటికి మీకు జనరల్గా ఇది 68,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి 52,000 రూపీస్ 740 రూపీస్కి అయితే వచ్చింది. 52,740 రూపీస్కి అయితే వచ్చింది అనమాట, విచ్ ఇస్ గ్రేట్ డీల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి TCL నుంచి TCL Q6C Q6CS అని 2 QLED మోడల్స్ అయితే ఉంటాయి, QD మినీ LED మోడల్స్. సో వీటిలో వచ్చేటప్పటికి Q6C వచ్చేటప్పటికి 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. Q6CS వచ్చేటప్పటికి మనకి 312+ డిమ్మింగ్ జోన్స్ అయితే వస్తుంది అనమాట. ఒకటి ఫ్లిప్కార్ట్లో ఒకటి అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు అసలు ఎంత హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయిందంటే, ఏదైతే మనం చేసామో రివ్యూ కూడా చేసాం, దీన్ని మనము మన ఛానల్లో ఉంది, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు మన ఛానల్లో రివ్యూస్ అయితే ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది 55 ఇంచెస్ రెగ్యులర్గా మనకి 53,000 రూపాయలు అయితే ఉంటుంది. బట్ ఇది ఎంతకు వచ్చిందో తెలుసా, మనమే 41,000 రూపాయలకి అయితే వస్తుంది అని అనుకున్నాం, అంటే 41,000 రూపీస్కి వస్తుంది అనుకున్నాం. బట్ ఇప్పుడు మనకి 53,000 రూపీస్ నుంచి మనకి ఇది 39,990 రూపీస్కి అయితే వచ్చింది. సో అసలు హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే 40,000 రూపాయలకి వచ్చింది. నెక్స్ట్ 65 ఇంచెస్ వచ్చేటప్పుడు మనకి 84,000 రూపీస్ వరకు ఉండింది. అది ఇప్పుడు 55,740 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ 75,000 వచ్చేటప్పటికి 1,15,000 రూపీస్ వరకు ఉండేది. ఇది నేను చెప్పాను కూడా మీకు 1 lakh రూపీస్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకి ఒక 10,000 రూపీస్ వరకు అది తగ్గుతుంది GST. దాంతోపాటు ఇంకొక $5,000 అడిషనల్గా ఇచ్చినా, లేదంటే ఒక 10,000 రూపీస్ ఇచ్చినా మీకు ఖచ్చితంగా ప్రైస్ అయితే హ్యూజ్ డ్రాప్ ఉంటుందని చెప్పాము. సో దాని ప్రకారం చూసుకుంటే మనకి 90,000 లేదా 95,000 రావాలి. కానీ ఇంకా హ్యూజ్ డ్రాప్తో 82,000 రూపీస్కి వచ్చింది. అంటే ఒక QLED టీవీ ప్రైస్కి అయితే వచ్చింది, మినీ LED అని. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి Q6CS QD మినీ LED 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది కదా, అదే మనకి ప్రైస్ తక్కువ. అంటే ఇదైతే కంప్లీట్గా మనకి QLED ప్రైస్కి వచ్చేసాయి. 55 ఇంచెస్ వచ్చేటప్పటికి రెగ్యులర్గా 46,000 ఉంటుంది. ఇది మనకి 34,940 రూపీస్కి అయితే వచ్చేసింది నార్మల్ QLED ప్రైస్కి. నెక్స్ట్ మనకి 65 ఇంచెస్ వచ్చేటప్పటికి 74,000 రూపీస్ అయితే ఉంటుంది. బట్ 53,640 రూపీస్కి అయితే వచ్చేసింది. నెక్స్ట్ మనం 75 ఇంచెస్ గురించి మాట్లాడుకుంటే 98,000 రూపీస్ అయితే ఉంటుంది. బట్ ఇది మనకి 72,740 రూపీస్కి అయితే వచ్చింది. చాలా అంటే చాలా హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి TCLలోనే P71K
P7K T6C. సో ఇవన్నీ కూడా సేమ్ మోడల్స్ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటాయి అంతే. రిమైనింగ్ అంతా కూడా మీకు సేమ్ ఉంటుంది. మీరు ఒకవేళ తీసుకోవాలంటే ఫ్లిప్కార్ట్ నుంచి P7K తీసుకోండి. అండ్ ఇది వచ్చేటప్పటికి 43 ఇంచెస్ రెగ్యులర్గా మనకి 28,000 రూపాయల వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి ఆఫర్లో 23,240 రూపాయలకి అయితే వచ్చింది. సో మనం అనుకున్న ప్రైస్ యాక్చువల్గా మనం 24,000 23,000 వస్తుంది అనుకున్నాం, బట్ అలాగే వచ్చింది ఇది. నెక్స్ట్ 55 ఇంచెస్ వచ్చేటప్పటికి 42,000 రూపీస్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి 33,740 రూపీస్కి అయితే వచ్చింది అనమాట. కూల్ డీల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి 65 ఇంచెస్ వచ్చేటప్పటికి 64,000 రూపీస్ అయితే ఉంటుంది. మనకి అది ఇప్పుడు 46,240 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ 75 ఇంచెస్ వచ్చేటప్పటికి 84,000 రూపీస్ వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి ఇది 61,240 రూపీస్కి అయితే వచ్చింది. గ్రేట్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీవీ అయితే అవుతుంది. మంచి బ్రైట్నెస్ అయితే ఉంటుంది, మంచి కలర్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది, మీకు వాయిస్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ చిన్న రూమ్కి యూజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా సరిపోతుంది. లేదు నాకు ఎక్కువ లౌడ్నెస్ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక సౌండ్ బార్ అయితే పర్చేస్ చేసుకోండి, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఏవైతే మీకు డీల్స్ చెప్పబోతున్నానో ఈ రెండు కంపెనీస్ వచ్చేటప్పటికి మీ బడ్జెట్ అనేది తక్కువ అయితే ఈ రెండింటిని చూడండి. సో ఇది వచ్చేటప్పుడు మనకి ఫిలిప్స్ నుంచి 8100, అలాగే మోటరోలా నుంచి ఇన్విజన్ ఎక్స్. సో ఈ రెండు అయితే తీసుకున్నాను. మోటరోలా ఇన్విజన్ ఎక్స్లో కూడా స్పెక్టర్ అని మీకు మినీ ఎల్ఈడి టీవీ అయితే ఉంది, మీరు అది కూడా కన్సిడర్ చేయొచ్చు. చాలా బడ్జెట్ ప్రైస్లో అయితే మీకు అది లభిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఫిలిప్స్ 8100 చూద్దాం. ఈ టీవీ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు యూఐ అనేది లిటిల్ బిట్ ల్యాగ్ అయితే ఉంటుంది, మీకు రిమోట్ కూడా కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. రిమైనింగ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది న్యాయం చేస్తుందని చెప్పాలి. ఇది 43 ఇంచెస్ రెగ్యులర్గా మనకి 24,000 రూపాయల వరకు ఉంటుంది. 19,749 రూపాయలకి అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి 50 ఇంచెస్ వచ్చేటప్పటికి 28,500 రూపీస్ అయితే ఉంటుంది. 21,749 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ 55 ఇంచెస్ 35,000 రూపీస్ అయితే ఉంటుంది, బట్ 27,749 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ మనం 65 ఇంచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 49,000 రూపీస్ అయితే ఉంటుంది. 38,999 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ 75 ఇంచెస్ వచ్చేటప్పటికి 59,000 రూపీస్ నుంచి 62,000 రూపీస్ మధ్యలో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇది మనకి 49,990 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ మోటరోలా గురించి మాట్లాడుకున్నట్లయితే మోటరోలా ఇన్విజన్ ఎక్స్. సో పిక్చర్ క్వాలిటీ అంతా బాగానే ఉంటుంది. మీ ప్రైస్ మరీ లోయెస్ట్లో ఉంది అని అనుకుంటే అప్పుడు మీరు ఈ టీవీస్ చూడండి. ఇది మీకు 43 ఇంచెస్ రెగ్యులర్గా 22,500 రూపాయలు అయితే ఉంటుంది. ఇప్పుడు 19,450 రూపాయలకి అయితే వచ్చింది. నెక్స్ట్ మీకు 50 ఇంచెస్ వచ్చేటప్పటికి 31,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి 26,849 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ 55 ఇంచెస్ ఇది మనకి రెగ్యులర్గా 34,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి 26,849 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ మనం 65 ఇంచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 48,000 రూపీస్ దగ్గర అయితే ఉండేది. ఇప్పుడు మనకి 37,749 రూపీస్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ మనం 75 ఇంచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది దీంట్లో టాప్ అనమాట. 68,000 రూపీస్ దగ్గర అయితే ఉండేది. బట్ ఇప్పుడు మనకి ఇది 59,516 అంటే 59,516 రూపీస్కి అయితే ఇది మనకి రావడం జరుగుతుంది. ఈ ఫైనల్గా దీనికి సంబంధించిన డీల్స్ అయితే ఇంకా డీల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ చెప్తుంటూ పోతే మనకి టైం అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ డీల్స్ అన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో కొన్ని ప్రొవైడ్ చేస్తాను, కొన్ని ట్యాగ్ సెక్షన్లో ఉంటాయి, ఫ్లిప్కార్ట్ అయితే ట్యాగ్ సెక్షన్లో ఉంటాయి, మీరు అమెజాన్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. దీంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంతవరకు ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదు అంటే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అట్లీస్ట్ ఈ డీల్స్ టైంలో యాక్టివ్గా ఉంటే ఖచ్చితంగా మీరు మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. నేను అక్కడ అన్ని పోస్ట్ చేస్తాను, నాట్ ఓన్లీ టీవీస్, మీకు వాషింగ్ మిషన్స్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, మీకు లేదంటే ఏసీస్ కానీ ఎవ్రీథింగ్ నేను అక్కడ పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో నేను ఇంత కష్టపడి ఇంత మార్నింగ్ కంటి నిండా నిద్ర వస్తున్నా సరే వీడియో చేస్తున్నాను మీకోసమే. ఖచ్చితంగా వీడియోకి లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ సేల్లో మీరు ఏం కొంటున్నారు, ఏం కొనాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బై, జై హింద్.